నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుటి ఆరోగ్య మంత్ర ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? కేపీహెచ్పి ఫేజ్ 6లోని తన్విక డైట్ ఫిట్ కి వచ్చేసింది. మనతో పాటు ప్రముఖ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ వాణిశ్రీ గారు ఉన్నారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మరి మా సక్కులకు ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మన సక్కులకి వైటమిన్ ఈ ఏ రకంగా మన శరీరానికి హెల్ప్ చేస్తుంది, అలాగే ఎలాంటి ఫంక్షన్స్ చేస్తుంది, ఒకవేళ డెఫిషియన్సీ వస్తే ఎందువల్ల డెఫిషియన్సీ వస్తుంది, ఈ విషయాల గురించి వివరించాలనుకుంటున్నానండి. సో వైటమిన్ ఈ అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అనమాట. వైటమిన్ ఏ, డి, ఈ, కే అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, అండ్ వైటమిన్ సి అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ వచ్చి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనమాట. సో చాలా వరకు ఏంటంటే మైనర్ న్యూట్రియంట్స్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనమాట. సో మనం డైలీ తీసుకోవాల్సిన ఆహారంలో కంపల్సరీ వైటమిన్ ఈ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. సో ఈ విషయాలన్నీ నేను ఇవాళ సక్కులకు వివరిస్తాను. మేడం, మరి విటమిన్ ఈ అంటే ఏంటి? అలాగే విటమిన్ ఈ వల్ల మన బాడీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? వైటమిన్ ఈ అంటే దాని సైంటిఫిక్ నేమ్ వచ్చి టోకోఫెరాల్ అంటాం అనమాట. సో ఇవేంటంటే 4 రకాలు ఉంటాయండి. ఆల్ఫా టోకోఫెరాల్, బీటా టోకోఫెరాల్, గామా టోకోఫెరాల్ అండ్ డెల్టా టోకోఫెరాల్. సో బయాలజికలీ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ ఈ వచ్చి ఆల్ఫా టోకోఫెరాల్ అనమాట. సో ఈ ఆల్ఫా టోకోఫెరాలే మనకి ఏంటంటే ఏ రకంగా ఫంక్షన్స్, అసలు దానివల్ల మన శరీరానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ అనమాట వైటమిన్ ఈ అంటేనే. యాంటీ ఆక్సిడెంట్ అంటే మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని కానీ, తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కానీ తగ్గించి క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది అనమాట. సో అది ఫస్ట్ ఫంక్షన్. సో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్, యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే హీమ్ సింథసిస్, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ని సింథసైజ్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఒకవేళ కౌంట్ తగ్గినా, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గినా కూడా వైటమిన్ ఈ ఉండడం వల్ల హీమ్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఎల్డిఎల్ పెరాక్సిడేషన్ అంటే మనకేంటంటే లిపిడ్ పెరాక్సిడేషన్ వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట బాడీలో. అలాగే వైటమిన్ ఈ ఉండడం వల్ల చాలా వరకు ఎల్డిఎల్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో దానివల్ల అథెరోస్క్లెరోసిస్ కానీ, తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రోక్స్ కానీ రాకుండా కాపాడుతుంది. సో అది ఇవి కాకుండా ఇంకా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అని అంటాం అనమాట. సో ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది వైటమిన్ ఈ వల్ల. సో ఎలక్ట్రో ట్రాన్స్పోర్ట్ చైన్ని కూడా నియంత్రిస్తుంది అనమాట. సో మనం రోజువారీ తీసుకునే ఆయిల్స్లో కార్న్ ఆయిల్ కానీ, సాఫ్లవర్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్స్లో కానీ ఎక్కువగా వైటమిన్ ఈ లభించే అవకాశం ఉంది. ఓకే మేడం, మరి ఈ విటమిన్ ఈ అనేది ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు లభిస్తుంది? సో మన రోజువారీ ఆహారంలో మనం ఆయిల్ అనేది కంపల్సరీ తీసుకుంటాం. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ ద్వారా అయితే మనకి డెఫిషియన్సీ రాదనమాట. అంటే మనకి ఆల్రెడీ వైటమిన్ ఈ అనేది సఫిషియెంట్గా ఉంటుంది మన బాడీలో. కాకపోతే కొన్ని కండిషన్స్, కొన్ని క్లినికల్ కండిషన్స్లో మనకి డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాము. ఎందుకంటే లిపిడ్ మాల్ అబ్జార్ప్షన్ వల్ల, లిపిడ్ ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే సిస్ట్లు కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ బాడీలో ఫామ్ అవుతాయి అనమాట. దీనివల్ల ఏంటంటే వైటమిన్ ఈ అబ్జార్ప్షన్ ఉండదు బాడీకి. ఉండకుండా ఆ సిస్ట్లు, ఫైబర్సే మొత్తం అబ్జార్ప్షన్ని తీసేసుకుంటాయి అనమాట. సో దానివల్ల డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇది కాకుండా ఇంకొన్ని క్లినికల్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ కాకుండా ఇంకొకటి లిపోప్రోటీనిమియా అంటాం అనమాట. ఏ బీటా లిపోప్రోటీనిమియా. సో ఈ కండిషన్స్ అన్నీ ఎందుకు వస్తాయంటే లిపిడ్స్ ప్రాపర్గా అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల, లిపిడ్ పెరాక్సిడేషన్ వల్ల వచ్చే డెఫిషియన్సీ డిజార్డర్స్ అనమాట. ఈ డిజార్డర్స్లో మాత్రమే మనకి వైటమిన్ ఈ డెఫిషియన్సీ వస్తుంది. సో అలా కాకుండా మామూలుగా నార్మల్ ఇండివిజువల్స్కి, హెల్దీ ఇండివిజువల్స్కి డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కానీ మనం డైలీ రొటీన్లో తీసుకోవాలి. కావాల్సినంత మోతాదులో అయితే కంపల్సరీ తీసుకోవాల్సింది. మేడం, ఈ విటమిన్ ఈ డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది? సో మనం డైలీ తీసుకునే ఆహారంలో వల్ల అయితే మనకి కంపల్సరీ మనం ఆయిల్స్ యూజ్ చేస్తాం కాబట్టి డెఫిషియన్సీ అయితే రాదు. కాకపోతే కొన్ని రకాలైన డిజార్డర్స్ అనమాట, కొన్ని డిసీజెస్ అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ కానీ, తర్వాత కొన్ని లిపోప్రోటీనిమియా అనమాట, ఇలాంటి కండిషన్స్లో మాత్రమే మనకి డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా కాకుండా ఇంకా ఇది ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఇమ్యూనిటీని పెంచుతుంది కాబట్టి కంపల్సరీ ఆ కండిషన్స్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ డ్రాప్ అయిపోతుంది
అయిపోవడం, ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువగా రావడం, తర్వాత స్కిన్ డిసీజెస్. సో ఎందుకంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందంటేనే స్కిన్ బాగా బ్రిటిల్, తర్వాత డ్రై అయిపోయి చాలా వరకు స్కిన్ రఫ్గా అయిపోతుంది అనమాట, స్కేలీ స్కిన్ అంటాము. సో కాబట్టి ఏంటంటే కంపల్సరీ వైటమిన్ ఈ రిచ్ ఆయిల్స్ అంటే కాడ్ లివర్ ఆయిల్స్ కానీ సో ఇలాంటివి సప్లిమెంట్స్ రూపంలో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఆయింట్మెంట్స్ రూపంలో అయినా సరే తీసుకొని మనం చాలా వరకు ఈ డెఫిషియన్సీని రెక్టిఫై చేసుకోవచ్చు. మేడం, ఈ విటమిన్ ఈ రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి? సో యూజువల్గా డెఫిషియన్సీ అనేది ఉండదన్నమాట. అంటే కంపల్సరీ మనం ఆయిల్ యూస్ చేస్తాం, మనం డైలీ కుకింగ్ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి. కాకపోతే కొన్ని కేసెస్లో ఇట్లా సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇలాంటి కొన్ని క్లినికల్ ఇష్యూస్లో వస్తుందని చెప్పాను కదా, ఆ కండిషన్స్లో మాత్రమే కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి అన్నమాట. సో సప్లిమెంట్స్ రూపంలో. సో కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ డైలీ ఒక టాబ్లెట్ ఒక 1 month కోర్స్ అంటే ఒక 30 days తీసుకుంటే కనుక సఫిషియన్సీ వచ్చేస్తుంది. ఆ తర్వాత మానేయచ్చు అనమాట. ఏదైనా సరే 1 month కోర్స్ చేస్తే చాలు. మేడం, ఈ విటమిన్ ఈ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఏదైనా సరే మోతాదుకు మించి తీసుకుంటే అది విషమే అవుతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మనం ఎక్కువగా మోతాదుకు మించి తీసుకోవడం వల్ల హైపర్ వైటమినోసిస్ అని అంటాం అనమాట. సో ఆ కండిషన్లో ఏంటంటే ఆ మోతాదు ఎక్కువ అయిపోయి సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలుస్తాయి. అంటే వామిటింగ్, నాజియా, తర్వాత కళ్ళు తిరిగినట్లు ఉండడం. నాజియా అంటే బాగా ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ నాజియా అంటే కళ్ళు తిరిగినట్లు ఉండడం కానీ, వామిటింగ్ అవ్వడం కానీ, సో ఇలాంటివి ఎక్కువగా స్టమక్ అప్సెట్ అవ్వడం కానీ, సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనం అంటే ఆ తీసుకుంటున్న డోసేజ్ మనకి ఎక్కువైందని అర్థం చేసుకుని అప్పటితో ఆపేయాలన్నమాట. విటమిన్ ఈ ఎంత మోతాదులో తీసుకోవాలి, అలాగే తక్కువడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయాలను మాతో తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.